టుడే ఈజ్ ద డే 5 ఆఫ్ అవర్ అరుణాచల్ రైడ్. కరెంట్ సిలిగురిలో స్టే చేసిన ఇవాళ. అండ్ సో ఈరోజు తవాంగ్కి స్టార్ట్ అవుతున్నా. అండ్ 750 కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ ఇక్కడ నుంచి తవాంగ్. ఎలాగైనా ఒక 400 to 500 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఇవాళ రైడ్ చేసి అండ్ అక్కడ స్టే చేయాలి. లొకేషన్ నేమ్ గుర్తులేదు, బట్ అరుణాచల్ ప్రదేశ్ ఎంటర్ అవుతాం ఈరోజు అయితే. సో లొకేషన్ నేమ్ అయితే భైరవ్ కుండ్ అని ఒకటి ఉంది. అది అప్రాక్సిమేట్లీ ఒక 450-500 కిలోమీటర్స్ ఉంటుంది. సో భైరవ్ కుండ్కి వెళ్ళాలి ఈరోజు. అండ్ ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి, ఆన్లైన్లో చెక్ చేసి పర్మిట్స్ అన్నీ తీసుకోవాలి. అండ్ ఆ తర్వాత రోజు దిరాంగ్, తవాంగ్, బుమ్లా పాస్. సో ఈ 3 ప్లేసెస్కి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అయితే. Never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. సో రైట్ నౌ టైం వచ్చి 10-12 అయింది. సో 10-12 ఇప్పుడు ప్రజెంట్ సిలిగురిలో ఉన్నా. స్టార్ట్ అవుతున్నా, ఇంకా 7కి స్టార్ట్ అవుదాం అనుకున్నా. 7కి స్టార్ట్ అనుకుంటే అది 10 అయింది. कीस उसको उसमें ही रखा, कीस उसमें ही रखा, उसको ही रखा कीस, चाबी. हाँ चाबी. మనకేమో హిందీ రాదు, నీకేమో తెలుగు రాదు భయ్యా. ओके ठीक है. हाँ हाँ श्योर. मैं अभी इधर ही रहता. मैं हाँ कुछ है तो बोलो. हाँ एक बार देख के आओ ना. అమ్మ మన హిందీ నాకే కామెడీ అనిపిస్తుంది. భయ్యా ఓకేనా? ఠీకే. సో ట్రిప్ మీటర్ 0. సో 768 కిలోమీటర్స్ టు తవాంగ్. బట్ ఈరోజు తవాంగ్ వెళ్ళాము. మోస్ట్లీ తవాంగ్ దగ్గరలో భైరవ్ కుండ్ అని ఒకటి ఉంది. సో ఆ ప్లేస్ వరకు వెళ్తాం. నాకు తెలిసి ఒక 450 కిలోమీటర్స్ వరకు ఉంది. సో ఆడ వరకు వెళ్తే 450 కిలోమీటర్స్ ఇవాళ వెళ్తే గ్రేటే. 9 లోపల. కంచి రైట్. ఇక్కడ సిగ్నల్ కూడా ఉంది. ఓకే మేబీ ఇట్లా వెళ్ళిపోవచ్చేమో. ఓ షిట్. సరే రాంగ్ రూట్లో వచ్చాము, సారీ. ఈ అరుణాచల్, వెస్ట్ బెంగాల్ ఇట్లా కార్నర్స్లో, ఈ బార్డర్ ఏరియాస్లో కొంచెం చీకటి జల్లు అయిపోతుంది అనుకుంటా. నిన్న 5:30కే జల్లు నైట్ చీకటి అయిపోయింది. 5:30కే. सरप्राइजिंग. भैया उधर से रास्ता है? मिनट में जाइएगा. हाँ हाँ థ్యాంక్ యూ. మా గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే అంత నిజం లొల్లి. బైక్ పెడితే ఒక ప్రాబ్లం. దీనికన్నా మ్యాపిల్స్ అని ఒక మ్యాప్స్ ఉన్నాయి. మన హోటల్ నుంచి 46 కిలోమీటర్స్ వచ్చినాము. అండ్ టైం వచ్చి 11:15 అవుతుంది. ఇంకొక 40-50 కిలోమీటర్స్ వెళ్ళి బ్రేక్ తీసుకుంటే ప్రాపర్గా అవుతుంది. యావరేజ్ స్పీడ్ ఒక 55 ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఉంటుంది. ఒక స్ట్రెచ్ తర్వాత ఒక చిన్న ట్రాఫిక్ 10 కిలోమీటర్స్కి ఒక విలేజ్ లాగా వస్తుంది. సో అక్కడ ట్రాఫిక్ లాగా వస్తుంది, మళ్ళీ అక్కడ స్పీడ్స్ పడిపోతున్నాయి. ఈరోజు ఇది 2nd టోల్ గేట్ ఈరోజు. అండ్ ఓవరాల్గా ట్రిప్లో 29th టోల్ గేట్. సేమ్ మనం జనరల్గా మున్నార్లో, చిక్మగళూరులో వాటిల్లో టీ ఎస్టేట్ చూస్తాం కదా, అట్లాంటి టీ ఎస్టేట్స్ ఇవన్నీ. కాకపోతే మనం అక్కడ హిల్స్లో చూస్తాము, ఇక్కడ ఆన్ రోడ్ పక్కనే ఉంది అంతే. అక్కడ స్టెప్ ప్లాంటేషన్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఇలాంటి ఇట్లా కొండల మీద పెంచుతారు. వీడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ అంటే ఏం లేదు పెద్దగా, అదే నేను తెచ్చుకున్న స్నాక్స్ ఇక్కడ తినేద్దాం. లొకేషన్ కూడా బాగుంది కాబట్టి
ఇక్కడ తినేయచ్చు. స్నాక్స్ ఏమో తిన్నామా నాయన, బ్రేక్ఫాస్ట్ ఏం దొరకలేదు. ఏమన్నా కానీ రావాలన్నీ బాగాలేదు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది మంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక 100 కిలోమీటర్ స్ట్రెచ్ రైడ్ చేసి అక్కడ ప్రాపర్ ఒక లంచ్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇంకొక 450 కిలోమీటర్స్ ఉంది డ్రైవ్ చేయాల్సింది. ఈరోజు ఒక 450 రైడ్ చేస్తే డే కంప్లీట్. హైదరాబాద్లో रखो भाई. సో టుడే మార్నింగ్ 10:30కి అట్లా స్టార్ట్ అయ్యి ఈరోజు మొత్తం 350 కిలోమీటర్స్ రైడ్ చేసిన. అండ్ భైరవ్కుండ్కి వెళ్దాం అనుకున్నా. యాక్చువల్లీ భైరవ్కుండ్ ఇక్కడ నుంచి ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. బట్ ఇక్కడ 5 o'clock చీకటి అయిపోతుంది. సో 7 o'clock ఇక్కడ ఆన్ ద వేలో ఒక స్టే కనబడితే ఇక్కడే ఆగిపోయినా. అండ్ అస్సాం పీపుల్ ఆర్ సో లవ్లీ పీపుల్ మ్యాన్, హంబుల్ పీపుల్. ఫుడ్, మంచి అకామిడేషన్ అండ్ చాలా హెల్ప్ఫుల్ ఉంటారు. అండ్ ఫుడ్ కూడా తెచ్చారు విత్ డెకరేషన్ అసలు. అండ్ ఈరోజు తినేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయిపోయి భైరవ్కుండ్. అండ్ ఇన్నర్ లైన్ పర్మిట్ అని ఉంటుంది. అరుణాచల్ వెళ్ళడానికి ఒక ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. అండ్ ఆల్సో నేను వెళ్ళే ప్లేస్కి సపరేట్ పర్మిషన్ ఉంటుంది. సో దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. బట్ రేపైతే ఒక ILP అప్లై చేసుకొని ఇవాళ నైట్ అప్లై చేస్తా. సో మనకి రేపటికి వచ్చేస్తుంది, ILP వచ్చేస్తుంది అంతే. సో డిన్నర్ చేసినాక మాడదాం ఉంటే పన్నీర్ పరాటా అండ్ కర్డ్ వెజ్ బిర్యానీ. యాక్చువల్లీ ఇంతెందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అండ్ టమాటో విత్ బ్యూటిఫుల్ డెకరేషన్. టీ తెచ్చిచ్చిండు. ఇందులో జనరల్గా నేను అల్లం ఇంకా బెల్లం వేసుకొని తాగడం అలవాటు. అల్లం, బెల్లం, ఇలాచి ఈ మూడు మిక్స్ చేసి తాగడం అలవాటు. అడిగిన అల్లం ఇంకా ఇలాచి వేసి మిక్స్ చేసి తీసుకురాగలుగుతారా అని. అసలు ఏది అడిగినా నో అనకుండా తీసుకొస్తున్నారు. బిగ్ థమ్స్ అప్ టు అస్సాం పీపుల్. నాకు జనరల్గా తెలుసు అస్సాం పీపుల్. నేను కొన్ని వీడియోస్లో కూడా చూసిన. అస్సాంకి వచ్చినప్పుడు వాళ్ళ వే ఆఫ్ ట్రీటింగ్ పీపుల్, వాళ్ళ సర్వీస్ కానీ సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాళ్ళదంతా. లెట్స్ హావ్ కాఫీ, టీ. లెట్స్ హ్యావ్ టీ. అబ్బా సూపర్ ఉంది. వా. అస్సాంలోనే ఇంకా ఇంకొకటి, అస్సాంలోనే టీ ఎస్టేట్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి టీ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. బెస్ట్ టీ ఈ 5 days రైడ్లో నేను తాగిన బెస్ట్ టీ ఇది, జెన్యున్లీ.